Smoking is injurious to health. It causes cancer. ఎవ్వరి గురించి పట్టించుకోకుండా రిక్షాల యొక్క వ్యధలతో మరి ఇలాంటి వేల సమస్యల మధ్య నడుస్తుంది మన నగరం కోల్కత్తా. మరి ఇందులోనే నివసిస్తూ ఉంటారు మన కథ యొక్క హీరో వరుణ్ బాబు అవివాహితులు. ఇంకా ఆయన పని ఇంకా హాబీల్లో ఆయన హ్యాపీగా ఉన్నారు. ఒకే ఒక భయం ఉంది అంటే ఏమిటంటే ప్రపంచం ఏమనుకుంటుంది అని. ఎలా అంటే ఆయనకి ఒకే ఒక నచ్చే పని సినిమా చూడటం తర్వాత కూడా ఇటు అటు చూస్తూ ఆ సినిమా టికెట్ని చింపేస్తారు. వరుణ్ బాబుకి కేవలం ఇంట్లో 4 గోడల మధ్య ఉండడమే ఎంతో సుఖంగా ఉండేది ఆయన ల్యాప్టాప్తో కలిసి. కానీ ఇక్కడ కూడా వరుణ్ బాబు జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఏంటి సంగతి? ఇలా చూడండి, ఎవరో ఇలా పెట్టి వెళ్ళిపోయారు. బెల్ కొట్టారు, వచ్చి చూస్తే ఎవరు లేరు. మరి మీ గర్ల్ ఫ్రెండ్ పంపించిందేమో. నిజమే కదా? అచ్చే ఏమంటున్నారండి మీరు? జనాలు ఏమనుకుంటారు? అరే యార్, మీరే ఆలోచించండి ఇదంతా. నేను వెళ్తున్నా. అరే ఆగండి, వెళ్ళకండి. ఏమైంది? నా మాట వినండి. ఏమైంది చెప్పు. నేను అనుకుంటున్నాను మనం పోలీసులకు కంప్లైంట్ చేయాలని. పోలీసా? అదే ఇదేదో బాంబు అయితే. అరే ఏముంటున్నావు నువ్వు? బాంబు ఇంత చీప్గా దొరకదు. అదే అయితే. అరే మీ ఇంటి ముందు నా ఇంటి ముందు ఎవరైనా ఎందుకు పడతారు? అరే అదే ఫ్యాక్టరీలో జాగా లేదేమో, అందుకే అందరి ఇంటి ముందు ఒక బాంబు పెడుతున్నారేమో. ఆగు, నేను చూస్తాను. వద్దు దాన్నే ముట్టుకోకు. అయ్యి బాబాయ్, వా మీకు ఈ అలవాటు కూడా ఉందా? లేదు నాకు ఈ అలవాటేం లేదు. అరే తీసుకో మరేం పర్వాలేదు. భలే ఏదో రోజు కూర్చుందా, ఏమంటావు? ఎవరు నువ్వు? అరే నా పేరు పరేష్ అండి. నరేషో. నువ్వు ఇంట్లోకి ఎందుకు వచ్చావు? నేను వెళ్ళిపోతాను, కానీ ఒక్కసారి ఏంటి ఒక్కసారి? సార్ అవ్వకపోతే నాకు ముక్తి లభించదు. ఏంటి ఒక్కసారి? ఏం ముక్తి గురించి మాట్లాడుతున్నావు? సార్ ఒక్కసారి తాగేసి వెళ్ళిపోతాను సార్. ఒక్కసారి. ఏం తాగుతావు? సార్ అదే సార్, ఈరోజు మీకు పార్సల్ దొరికింది కదా, అదే మందు. ఓ అది మీదా? నిజంగా? అవును సార్. రా త్వరగా రా. అరే ఎందుకు బయటికి తీస్తున్నావు? వెళ్తూ తాగు. హాయిగా వెళ్తూ తాగొచ్చు కదా. అదే కదా సార్ సమస్య. అదేం సమస్య? ఉండు, నేను నీకు ఇప్పుడే ట్యాక్సీ డబ్బులు ఇస్తాను. బయటికి వెళ్ళి హాయిగా తాగు. వద్దు సార్ మీకేమనిపిస్తుంది? నేను ప్రయత్నించలేదా సార్? బయట ఏం జరగట్లేదు సార్. ఏమీ జరగట్లేదు సార్. ఆ ఏసీపీ అఘోర్ వాడే కల్ప్రిట్ సార్. వాడే నన్ను తాగనివ్వట్లేదు సార్. నేను ఎక్కడెక్కడికి వెళ్ళినా నా వెనకాల వస్తున్నాడు సార్. నా వెనకాల వచ్చేస్తున్నాడు సార్. ఏసీపీ అఘోరా? మీరెవరు? నేను చెప్పాను కదా సార్, పరేష్. నేను పరేష్ని సార్. పరేష్ అర్థమైంది, కానీ మరి నువ్వేం చేస్తుంటావు? ఇది మాత్రం అడగండి సార్. చెప్పాలంటే నాకే సిగ్గేస్తుంది. ఇది భలే ఉందే. చేయడానికి సిగ్గులేదు కానీ చెప్పడానికి సిగ్గుపడుతున్నావా? ఆ మాట అనకండి సార్. బ్రతికుండగా నాకు ఎటువంటి సిగ్గు లేదు. కానీ అదే అంటే
అంటే ఏంటి? అంటే మీరు ఇప్పుడు మీరు సరిగ్గానే అర్థం చేసుకున్నారు సార్. ఒకప్పుడు నేను బ్రతికే ఉండేవాడిని సార్, కానీ ఇప్పుడు లేను సార్. ఓరు భగవంతుడా, ఒక పక్క పరువు పోతుందని భయం, దీనికి తోడు భూతం భయం కూడానా? లేదు సార్, మీరేం భయపడకండి సార్. నేను ఒకసారి కదా, ఇక్కడ కదా, అక్కడ ఇలా రా. సరే సార్, సరే, మీరు ఎలా చెప్తే అలాగే సార్. అక్కడే వెళ్ళి తాగుతాను సార్. మీరు ఎలా అంటే అలాగే. సరే, మీకు ఎవరంటే భయం? ఇంకా మీ భూతాలు కదా మమ్మల్ని భయపెట్టేవి. తెలిసేది సార్, మీరు కూడా నాలాగే దొంగతనం కేసులు ఇరుక్కుంటే అప్పుడు మీకు తెలిసేది సార్. అరే భగవంతుడా, ఇందులో దొంగతనం కూడా ఉందా? నేను ఇంకేం చెప్తున్నాను సార్. అదే సార్, ఒక గ్లాస్ ఇస్తారా? నేను గ్లాసు లేకుండా తాగలేను సార్. మీకు లేదు అని చెప్పే ధైర్యం మాకు ఉంటుందా ఏంటి చెప్పండి? కానీ నేను మీకు సోడా ఓడా లాంటివే ఇవ్వలేదు. లేదు సార్, అదే అవసరం లేదు సార్. నేను చూడండి, దీన్ని ఇలా గ్లాస్లో పోస్తాను, ఇలా తీసుకుంటాను, తర్వాత లేదు ఇలా ఇలా అలాంటి అలవాట్లేదు. అది సరే కానీ బాబు, మీరు నిజంగానే దొంగతనం చేశారా? అరే లేదు సార్, లూటీ చేయాలంటే సింహం లాంటి గుండు ఉండాలి సార్. అంత సీన్ మనకు లేదు సార్. మరైతే ఇది చాలా పెద్ద కథ సార్. అలాగా సరే. ఆ రోజు నేను ఇంటికి దొంగతనం చేయడానికి వెళ్ళాను సార్. ఆ రోజు నా బ్యాడ్ లక్ సార్. నన్ను అదృష్టం భరించలేదు సార్. తాళం పగలగొట్టి ఇంట్లోకి దూరాను సార్. అప్పుడే కళ్ళ ముందు కనిపించింది ఈ మందు బాటిల్. ఎంతో ఖరీదైన బాటిల్, స్కాచ్ లా ఉంది. భగవంతుడా, ఇది ఎవరో చచ్చిపోయారు, శవంలా ఉంది. అయ్యి బాబోయ్, నాకేం తెలియదు బాబోయ్. భగవంతుడా, నన్ను క్షమించు. ఎప్పుడైతే నేను ఇంట్లోంచి బయటకు వచ్చానో ఎదురుకుండా ఏసీపీ అఘోర్ గారు ఉన్నారు. ఏసీపీ అఘోర్ గారు నన్ను చూస్తూనే పట్టుకున్నారు. వెంటనే నన్ను ఎన్కౌంటర్ కూడా చేసేసారు సార్. నేనేం చెప్పను సార్, దొంగతనం చేయకుండానే దొంగతనం కేసులో నన్ను ఇరికించారు. ఇంకా నా పెద్ద సమస్య ఈ బాటిలే నా సాక్ష్యం సార్. ఎప్పటి వరకు నేను ఈ బాటిల్ని మొత్తం తాగను, అప్పటి వరకు ఇది నన్ను వదలదు సార్. ఇదైతే ఆలోచించవలసిన విషయమే. ఆయన వచ్చేసాడు. ఎవరు? అదే ఏసీపీ అఘోర్ గారు. అలాగా సార్, ప్లీజ్ సార్, తలుపు తీకండి సార్, మీకు దండం పెడతాను సార్, ప్లీజ్. అరే బాబా, పోలీసులు వచ్చారు సార్, మీరు తీయకపోతే ఎలా చెప్పు? వద్దు సార్, అయ్యో నా మాట వినండి సార్. అమర్ చటర్జీ, క్రైమ్ బ్రాంచ్. నమస్కారం సార్. నేను ఎంత అదృష్టవంతుడిని, మీ చలన స్పర్శలు మా ఇంటికి తాకి ఇక్కడికి పరిగెచ్చాడా? ఎవరు? ఏం వేళాకోళం ఉందా? లేదు సార్, నేను చేయట్లేదు సార్. ఉన్నాడా లేడా? ఎవరో వచ్చారు కానీ ఆయన పేరు మర్చిపోయింది సార్. ఎక్కడ దాక్కున్నావన్నా? ఈసారి నువ్వు తప్పించుకోలేవరా? నేనేం చేయలేదు సార్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు సార్. సార్ నన్ను ఏం చేయకండి సార్, నేనేం చేయలేదు. అసలు ఏం చేయలేదురా? ఒక్కసారి బుల్లెట్ తగిలిందంటే అప్పుడు అంతా నువ్వే చెప్తావరా? అరే వాడిని ఏం చేయకండి సార్, మీరు కాల్చండి సార్, వాడిని కాల్చండి సార్, ప్లీజ్ సార్, వాడిని ఏం చేయకండి సార్, నా మాట వినండి సార్. చల్లండి సార్. పరేష్, అరే ఛే, మళ్ళీ పారిపోయావా? మళ్ళీ పారిపోయాడా సార్? పారిపోయాడు కదా సార్. నిజంగా పారిపోయాడు. నీ కళ్ళ ముందే కదా అంతా జరిగింది, నీ వల్లే పారిపోయాడు.
ఓ పరేష్ చిక్కినట్టే పారిపోయాడు. కానీ సార్ నువ్వు నోర్మోస్గా అరే అసలు కాల్చలేదే సార్ అది వాడు భూతం కదా సార్. మరి ఈ మామూలు బుల్లెట్ వాడికి తగులుతుందంటారా? నువ్వు భలే వాడివే. నీకెవరు చెప్పారు నేను బ్రతుకున్నానని? అంటే 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 ఏంటి, ఒక దొంగతనం కేసులో కేసు సాల్వ్ చేస్తూ అలాగా వీడిని ఎన్కౌంటర్ కూడా చేశాను. మరి ఈ బాటిలే వాడి యొక్క సాక్ష్యం. మరి ఈ బాటిల్ నాకు దొరకలేదు. ఈ కేసు సాల్వ్ చేస్తూ నేను ఇంటికి తిరిగి వస్తుంటే యాక్సిడెంట్లో నేను చచ్చిపోయాను. ఇప్పుడు నాకు ముక్తే దొరకట్లేదు. ఈ కేసు వెనకాతలే పరిగెడుతున్నాను. ఓ అలాగా. ఈ రోజు నాకు అసలు దొరికిపోయాడని అనుకున్నాను, కానీ మీ వల్ల వాడు పారిపోయాడు. సార్ మీరేం అనుకోకండి, మరి మీరు కూడా మాయమవ్వచ్చు కదా. ఓహో, భూతాల యొక్క పద్ధతులు మీకు తెలియవు. ఎవరైనా బ్రతుకున్న మనిషి మమ్మల్ని పట్టుకుంటే మేమేం చేయలేము. మీరు నన్ను గట్టిగా పట్టుకున్నారు, నేను అదృష్టం అవ్వలేకపోయాను. సారీ సార్. ఏంటి సారీ? ఆ వెధవ బాటిల్ మొత్తం తాగాలని చూస్తున్నాడు, కానీ వాడు చేయలేకపోతున్నాడు. వాడు మళ్ళీ ఈ బాటిల్ కోసం ఇక్కడికి వస్తాడు. వాడు ఆ మొత్తం బాటిల్ని ఖాళీ చేసినట్టు ఉన్నాడు సార్. అరే నువ్వు ఉండు. భూతాలు ఎప్పుడు ఏమి పూర్తిగా ఏం చేయలేవు. అక్కడ వెళ్ళి చూడు, ఆ బాటిల్ నిండుగా ఉంది. ఓరి భగవంతుడా, ఇప్పుడు ఏమవుతుంది? మరి పరీక్ష మళ్ళీ వస్తాడా? ఎప్పటి వరకు ఈ బాటిల్ పూర్తిగా వాడు తాగడో అప్పటి వరకు వాడు వస్తూనే ఉంటాడు. కానీ వాడికేం అవ్వదు. వాడు మీ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. వస్తాడు, తాగుతాడు, మిమ్మల్ని ఇంకా డిస్టర్బ్ చేస్తాడు, మిమ్మల్ని నిద్రపోనివాడు. మీరు ఇక ఫినిష్డ్. మరి దీని ఉపాయం ఏదో ఒక దారి చూపించండి సార్. ఏదో ఒక్క దారి చూపించండి సార్. నాకు బుర్రపంచట్లేదు సార్. ప్లీజ్ సార్, మీకు నా పరిస్థితి చూసినా మీకు బాధ కలగట్లేదా? ఒక ఉపాయం ఉంది. ఏంటి సార్ అది? ఏ ఉపాయం సార్? సార్ ప్లీజ్ చెప్పండి సార్. నోరు మూసుకో చెప్తాను. అలాగే బాగుంది. ఏసీపీ అఘోర్ సలహా మేరకు మరొకరి ఇంట్లో ఆ పార్సిల్ పెట్టిన పరేష్ మరి ఇంకెప్పుడు వరుణ్ బాబు ఇంటికి రాదు. వాడు మరొకరింటికి వెళ్ళాడు. కానీ ఈ ఘటనతో ఒక విషయం అయితే జరిగింది. వరుణ్ బాబు మరెవ్వరికీ భయపడలేదు. మరి అదే నగరం ఆయనకి ఎంతో అందంగా కనిపిస్తోంది. అదే రోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఆయన ఒక కప్పు కాఫీ తాగుతున్నారు. తర్వాత బైపాస్ క్రాస్ చేసి ఒక బెంచ్పై కూర్చొని కొంచెం సేపు గడుపుతారు. దాని తర్వాత ఆయన ఇంటికి వెళ్తారు. ఆయన ఆలోచిస్తున్నారు, భూతాల ప్రపంచం గురించి ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాయాలి. ఎవరైతే ఆయన స్నేహితులు ఏసీపీ అఘోర్ యొక్క